Hi everyone, I am Dr. Damodar Reddy, consultant intervention cardiologist from Impact Specialty Clinic. Today we are going to discuss about chest pain, which is the most common symptom. So chest pain అనేది ఛాతీలో నొప్పి మనం రొటీన్ గా చాలా మంది పేషెంట్స్ లో చూస్తుంటాం. ఇట్ కెన్ బి వెరీ డేంజరస్ సమ్ టైమ్స్. Could be because of massive heart attack or it could be simple gastric kind of pain. మనం దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలా? ఇస్ ఇట్ ఛాతీ నొప్పి అనేది గుండె వల్ల వస్తుందా, లేకపోతే వేరే సింప్టమ్స్ లైక్ మజిల్ పెయిన్ కానీ గ్యాస్ పెయిన్ కానీ అదర్ రీజన్స్ ఏమైనా వస్తుందా మనము డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి వస్తుంది. We'll discuss about the differentiating point between chest pain related to cardiac versus non cardiac. గుండె నొప్పి అనేది మోస్ట్ కామన్ గా చాలా మంది గుండె రిలేటెడ్ అయితే సెంట్రల్ చెస్ట్ పెయిన్ మోస్ట్ కామన్ గా సెంటర్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్ లో రెట్రోస్టర్నల్ చెస్ట్ పెయిన్ అనుకుంటాం. సో దీంతో ప్రజెంట్ అవుతూ ఉంటారు. దిస్ ఇస్ కాల్డ్ టిపికల్ చెస్ట్ పెయిన్ అండ్ అసోసియేటెడ్ విత్ బ్రెత్లెస్నెస్ తో రావచ్చు, చెమటలతో రావచ్చు, అండ్ చేయి లాగడం, ఇవన్నీ రేడియేషన్ తో రావచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎటిపికల్ ప్రెజెంటేషన్స్ కూడా చూస్తుంటాం కొంచెం, ఎస్పెషల్లీ డయాబెటిక్స్ లో. అందుకనే మనము ఈ చెస్ట్ పెయిన్ అయినా ఫస్ట్ కార్డియాక్ రూల్ అవుట్ చేసుకుని మాత్రమే గ్యాస్ పెయిన్ కానీ వేరే అదర్ రీజన్స్ ని మనం రూల్ అవుట్ చేసుకుంటాం. ఎందుకంటే దట్స్ అన్ ఎమర్జెన్సీ. మనకు ఎప్పుడైనా గుండె రిలేటెడ్ చెస్ట్ పెయిన్ అని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి మొట్టమొదటిగా సిమ్టమాటాలజీ ఎలా ఉన్నది, గుండె నొప్పి అనేది ఎలా మొదలవచ్చు అంటే పొట్ట పై భాగం నుంచి జా వరకు ఈ ఏరియా, ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ కి చెస్ట్ పెయిన్ ఎవరికైనా రావచ్చు. సో ఇట్ ఈస్ ద ఏరియా ఆఫ్ వేర్ చెస్ట్ పెయిన్ కార్డియాక్ రిలేటెడ్ గా మనం సెట్ చేస్తుంటాం. బొట్టు కింద కానీ ఈ ఫేస్ ఈ జా పైన కానీ జనరలీ రూల్ ఇట్ అవుట్ ఇట్స్ నాట్ ఏ కార్డియాక్ పెయిన్ అంటే లొకేషన్ వైస్ కన్సిడర్ చేస్తే కనుక. రెండవది క్యారెక్టర్ అండ్ ఆన్సెట్ ఆఫ్ ద పెయిన్ అండ్ అసోసియేటెడ్ సిమ్టమ్స్. సడన్ గా నొప్పి రావడము, హెవీనెస్ తో రావడము, దాంతోపాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్ లైక్ స్వెట్టింగ్స్ అంటే చెమటలతో రావడము, దాంతోపాటు దమ్ముతో రావడం అంటే ఆయాసం, బ్రెత్లెస్నెస్ తో ప్రజెంట్ అవ్వడము, అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ అనీజీనెస్. కొంతమంది రాకపోవచ్చు బట్ దే ఫీల్ హెవీనెస్ ఆఫ్ ద చెస్ట్ అండ్ ఆల్సో అన్ఎక్స్ప్లెయిన్డ్ సిమ్టమ్స్ లైక్ ముందు ఎప్పుడు ఇట్లా అవ్వలేదండి, నాకు అనీజీగా ఉందని ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది దే కెన్ ప్రజెంట్ విత్ గిడ్డినెస్ అంటే కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. కొంతమంది దే కెన్ ప్రజెంట్ విత్ వామిటింగ్స్ అంటే వామిటింగ్ సెన్సేషన్ లాగా వచ్చి వామిటింగ్స్ కూడా అవుతుంటాయి. ఇంకొందరు పుట్ట భాగం లైక్ బొడ్డు పై భాగంలో కూడా ఎపిగాస్ట్రిక్ పెయిన్ తో ప్రెసెంట్ అవుతుంటారు. ఎస్పెషల్లీ కొన్ని సెట్ ఆఫ్ హార్ట్ అటాక్స్ లైక్ ఇన్ఫియోవాల్ ఎంఐస్ అనేది జనరల్ గా ఎపిగాస్ట్రిక్ పెయిన్ అంటే మన పుట్ట పై భాగంలో నొప్పితో ప్రెసెంట్ అవుతుంటారు. వీళ్ళు చాలా మటుకు గ్యాస్ పెయిన్ అని నెగ్లెక్ట్ చేసి మే లూజ్ ద పేషెంట్, లేట్ గా హాస్పిటల్ కి రావడం లేకపోతే ఇంట్లోనే సడన్ గా ఎమర్జెన్సీ అవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వెన్ ఎవర్ ఇలాంటి టిపికల్ ప్రెసెంటేషన్ లైక్ చెస్ట్ పెయిన్ లో విత్ సడన్ ఆన్సెట్ చెస్ట్ పెయిన్ విత్ బ్రెత్లెస్నెస్ అండ్ చెమటలతో వచ్చినప్పుడు ఆల్వేస్ వీ షుడ్ బి అలర్ట్. సో దాన్ని గ్యాస్ పెయిన్ లాగా ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఇమీడియట్ గా కార్డియాలజిస్ట్ ని సంప్రదించి ఒక బేసిక్ ఈసీజీ తీసుకొని, ఈసీజీ అది కూడా స్టార్టింగ్ ఒక్కోసారి ఎర్లీ ప్రెసెంటేషన్ అప్పుడు ఈసీజీ కెన్ బి నార్మల్. సో అందుకే ఇలాంటి పేషెంట్స్ సీరియల్ ఈసీజీస్ అని తీసుకుంటాం. సో సీరియల్ ఈసీజీస్ చేసి దాంట్లో ఎటువంటి సమస్య లేదనుకోండి, ఒకవేళ ఈసీజీ కనుక నార్మల్ ఉంటే 2D చెక్ చేసుకొని ఇంకా కార్డియాక్ బయోమార్కర్ అంటారు ట్రోపోనిన్ అనే టెస్ట్. సో ఈ మూడు చేయించుకొని, ఈ మూడు కనుక సీరియల్ గా నార్మల్ ఉంటే కనుక దెన్ 24 hours తర్వాత ఇఫ్ ఇట్ ఆర్ ఆల్ దీస్ ఆర్ నెగటివ్ వి సబ్జెక్ట్ ద పేషెంట్ టు ట్రెడ్మిల్ టెస్ట్. అంటే ఇవన్నీ నార్మల్ వచ్చినా కూడా మనం ఒక్కోసారి వి మే మిస్ సమ్ ఆఫ్ ద కేసెస్ ఆఫ్ హార్ట్ అటాక్స్. అందుకనే ఈవెన్ అన్ని నార్మల్ వచ్చినా కూడా 12 to 14 hours తర్వాత అట్లీస్ట్ 24 hours తర్వాత పేషెంట్ని ట్రెడ్మిల్ చేసి, ట్రెడ్మిల్లో కూడా ఎటువంటి ఈసీజీలో మార్పులు లేనప్పుడు మనము పేషెంట్ని హార్ట్ ప్రాబ్లం లేదని మనం డిసైడ్ చేస్తూ కన్ఫర్మ్ చేస్తూ ఉంటాం. కాబట్టి చెస్ట్ పెయిన్ ని గ్యాస్ పెయిన్ అని మనం ఎప్పుడు కూడా రూల్ అవుట్ చేయకూడదు అన్లెస్ మనం ఈసీజీ అండ్ కార్డియాలజిస్ట్ ఎగ్జామిన్ చేసేంత వరకు. దాంతోపాటు కొంతమంది రొటీన్ పెయిన్ తో వస్తుంటారు, లైక్ రిపీటెడ్ గా గుండె నొప్పి అని వస్తుంటారు. బట్ దోస్ ఆర్ ఎటిపికల్ సిమ్టమ్స్. లైక్ కొంతమంది ఇలాంటి నేను ముందు చెప్పినే కాకుండా నడిచినప్పుడు సిమ్టమ్స్ పెరగకపోవడము, అండ్ షార్ప్ పెయిన్, పిన్స్ తో నీడిల్స్ తో కూర్చున్నట్టుగా ఉండడము, ఇంకోటి వితౌట్ రేడియేషన్ తో రావడము, అండ్ మన చెస్ట్ అంటే దగ్గినప్పుడు నొప్పి పెరగడము, అండ్ మనం బ్రీత్ తీసుకున్నప్పుడు నొప్పి పెరగడము. పాసిబిలీ దిస్ కుడ్ బి మజిల్ రిలేటెడ్ పెయిన్ ఆర్ ప్లూరిటిక్ పెయిన్ అంటారు. ప్లూరిటిక్ అంటే మన లంగ్స్ కూడా ఏమన్నా న్యూమోనియా కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు దే కెన్ ప్రెసెంట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్. మన లంగ్ రిలేటెడ్ గా ఇలా పెయిన్ రావచ్చు. కొంతమందికి జస్ట్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండి, మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండి, లేకపోతే పక్కనే బోన్ ఉంటుంది చెస్ట్ లో, costochondritis is most commonly presenting with such kind of, especially females. Unfortunately కొంతమంది డయాబెటిక్స్ లో కోమాప్స్, ఒబేసిటీ ఉన్న వాళ్ళలో టిపికల్ గా ప్రెసెంట్ అంటే మైల్డ్ సిమ్టమ్స్ తో ప్రెసెంట్ అవుతారు. వాటిని సైలెంట్ అటాక్స్ అంటారు. సో ఈ సైలెంట్ అటాక్స్ ని మనం అంత ఈజీగా తీసుకోకూడదు, బికాస్ వాళ్ళకి సైలెంట్ అటాక్స్ వచ్చినప్పుడు మేజర్ గా మజిల్ డ్యామేజ్ జరిగి లేట్ గా హాస్పిటల్కి వస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ లో మనం అలర్ట్ అయ్యి ఇమీడియట్ గా ఎవాల్యుయేట్ చేసుకుంటే మనము మేజర్ ఎమర్జెన్సీ నుంచి బయటపడవచ్చు.
థ్యాంక్ యూ సో మచ్.